చేస్తున్నావు? ఏమైంది మరి? వాళ్ళిద్దరు తీసుకో, వాళ్ళిద్దరు పరిస్థితి గట్టిందిగా. ఫోన్ చేసినా రమ్మన్నాడు, తయారై కూర్చొని మీకోసమే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. మేము ఇద్దరం పోయి వాళ్ళిద్దరు తీసుకొని వస్తాం. మరి జల్దీ తీసుకురా పోర్రా. అరే సిద్ధ, మనకి కావాల్సిన వాళ్ళు ఒకరు వస్తురు, పోయి తీసుకొని రాపోరా. సరే గురువు గారు. నమస్కారం గురుగారు. స్వామి, మేము ఆట ఆడుతాడు కొంచెం జరిగింది స్వామి. నాకు తెలుసురా, మీ దగ్గరికి దయ్యం వచ్చింది తెలుసు, మీరు ఆట ఆడుతుంటే తెలుసు, ఆ కింద పడిపోయింది కూడా నాకు తెలుసురా. అన్ని పరిష్కారం చెప్పాలి స్వామి. ఇది ముందు తీసుకురా. సిద్ధ, మీరు అనుకున్నంత అనుకూలంగా ఏముండదో, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, నేనే వస్తా. అరే సిద్ధ, వీళ్ళని కొంచెం దూరం వరకు వదిలిపెట్టి రాపు. సరే గురు. ఊరికే నేను పైకి పంపిస్తారు. ఇప్పుడు ఏమన్నా వచ్చిందని నేను భ్రమపడుతున్నాను. కనబడ్డ అసలు దయ్యమైనా లేకపోతే సడన్ గా చూస్తేనే కనబడ్డా, మళ్ళీ చూస్తే కనబడ్డా. ఇప్పుడు ఎటైతే అటైతే మళ్ళీ పోయి చూస్తా. కానీ మొన్న వాళ్ళు స్వామీజీ దగ్గర తీసుకోవాలి, యంత్రం కట్టించాం కదా, ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారా? అరే మాట్లాడవేంద్రా? అమ్మో, ఇంకేమో వచ్చిందిరా.
దయ్యం పట్టింది స్వామికి. స్వామి మీరు ఎట్లా ఇచ్చి రారు స్వామి. మామూనికి దయ్యం పట్టింది స్వామి, జరిగితేనే చంపుదు స్వామి. నాకు తెలుసురా, అన్నీ తెలుసు. నేను మావాడిని ఇచ్చి నీకు పంపిస్తా, పోయి తీసుకొని రాపోయి. సిద్ధా, నువ్వు వెళ్ళు. సరే గురువు. మాకు మస్తు భయం అవుతుంది స్వామి, వాడు మమ్మల్ని వదిలిపెడతాడు. ఏం గురించి ఉన్నాడుగా, మేము ఉన్నాగా చూసుకుంటాను. తీసుకొచ్చే బాధ్యత నాది. పద వెళ్దాం. ఆగు. ఎవరు నువ్వు? నీ సమస్య ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. నాకు ఈత రాంటి ఈత తీసుకొచ్చి బాగా నొక్కేసి చంపేసిరు. నేను వీళ్ళందరినీ తీసుకోవేదాకా వదిలిపెట్టాను. దుంగరా దుంగరా లగ్గి అలా సీతారా మీరు కొట్టుకుంటారు. నేను చూడడానికి వచ్చిన ఏవాడు కొట్టాడని మనం కూడా మరి ఇక్కడ మనకి ఇంటి వెనక ఉంటది ఉంటది. ఏం చేద్దాం ఇక చచ్చిపోయాడు కాదు, ఏం చేద్దాం రా తీసుకోవాలి. వాళ్ళు ఈతకు తీసుకొచ్చిన ముచ్చట నిజమే. అది వాళ్ళు నీకు ఈత వస్తుందని నెట్టేశారు, ఈత రాదని కాదు. వాళ్ళకి తెలిసి చేసిన తప్పు కాదు, అది తెలియక చేసిన తప్పు. వాళ్ళని క్షమించి
విడిచి వెళ్ళిపో. ఎవరిని వదిలిపెట్టాను, వాళ్ళతో పాటు నిన్ను ఇట్లా వదిలిపెట్టాను. నున్నాక నువ్వేం చేస్తావు? నా శక్తి ముందు నువ్వెంత? ఆత్మని ఇందులో బంధించాను. ఎక్కడైనా నడి వాగులో దీన్ని పాతి పెట్టండి. పాతి పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా తీయకూడదు. ఏమి భయపడకండి, మా సిద్ధాన్ని నేను తోడుగా పంపిస్తాను. సిద్ధ, నువ్వు వెళ్ళు. ధన్యవాదాలు గురుగారు, మీరు చేసిన మేలు మా జన్మలో కూడా మర్చిపోం. శుభం శుభం. మాలాగా పెద్ద లేకుండా ఈతలకు పోకండి. మా గ్యాంగ్లో జరిగినట్టు మీ గ్యాంగ్లో జరగకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట అనేది గట్టి ఉంటుంది ప్లీజ్.